హాయ్ అండి. మిర్చి ఫార్మింగ్ ఛానల్‌కి స్వాగతం. ఈరోజు టాపిక్ వచ్చేసి మా ఏరియాలో ఏ మిర్చి రకాలు సాగు చేశారు? అవి ఈ సంవత్సరం ఎలా ఉన్నాయి? అవి ఎంత దిగుబడొస్తాయి? వాటి గురించి తెలుసుకుందాం. వాటి ప్లస్‌లేంటి? మైనస్‌లేంటి? అనేది మొత్తం ఈ వీడియోలో తెలుసుకుందాం. ఇక వీడియోలోకి వెళ్ళే ముందు మా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియోని ఒక లైక్ చేయండి. ఈ వీడియో పూర్తిగా చూస్తేనే మీకు స్కిప్ చేయకుండా చూస్తేనే అర్థమవుతదండి నేను చెప్పే విషయాలు మొత్తం. ఇందులో ఏ టు జెడ్ ఇన్ఫర్మేషన్ ఉంటుందండి. మా ఏరియాలో ఏ మిర్చి రకాలు సాగు చేస్తారో వాటి గురించి పూర్తిగా వివరిస్తాను ఈ వీడియోలో. ఫస్ట్ ఇప్పుడు మనం 341 అండి. మా ఏరియాలో 400-500 ఎకరాల వరకు సాగు చేస్తారు. ఆ సాగు చేసిన దాంట్లో 70% 341 ఏస్తారండి. 70% 341. ఒక 20% వండర్ హార్ట్ విత్తనం పెడతారండి. ఒక 10% ఇప్పుడు ఇండికా, దీపిక, మనకి నోబుల్ హార్ట్ అంటారు. అవి ఒక 10% పెడతారు. ఇప్పుడు మాది చూసుకుంటే నేను మొత్తం 6.5 ఎకరాలండి నేను మిర్చి వేసింది. అందులో 4.5 ఎకరాలు 341 పెట్టాను. ఒక 2 ఎకరాలు వండర్ హార్ట్ పెట్టాను. 4.5 ఎకరాలు 341, 2 ఎకరాలు వండర్ హార్ట్ పెట్టడానికి కారణం ఏంటంటే 341 మనకి పచ్చికాయలు అమ్ముకోవచ్చండి. మనకు ఒకవేళ మనకు మిర్చి చేను ఎక్కువ పెరగకపోతే పచ్చి కాయ కింద అమ్ముకోవచ్చు, పండు కాయలు అమ్ముకోవచ్చు, మనం కల్లంలో ఆరబెట్టి అమ్ముకోవచ్చు. 3 రకాలుగా అమ్ముకోవచ్చండి. ఇది దిగుబడి బాగానే వస్తుంది. 25-30 క్వింటాల వరకు వస్తుంది. 341 బాగానే ఉంటుందండి. ఇప్పుడు ఈరోజు డేటు జనవరి 20, 2026 అండి. ఇప్పటి వరకు చూడండి నల్లి అనేది ఇప్పుడు అసలు ఎటాక్ అనేది లేదు. ఇప్పటి వరకు చూడండి ఈ ఫ్లవర్లో ఏదన్నా నల్లి అనేది ఉందా? ఈ రోజు కూడా ఇలా ఉండండి తోట. నల్లి అటాక్ అనేది ఏం ఉండదు. ఇట్లా ఉంటుందండి 341. ఈ 341 విత్తనం అండి ఇది. ఇక 341 విత్తనం గురించి మీకు కొంచెం వివరిస్తానండి. ఇది మనకు దిగుబడి వచ్చేసి 25-30 క్వింటాలు వస్తుందండి. ఇది వెయిట్ బాగా వస్తుంది. ఇప్పుడు మనకి కోతకులు చాలా తక్కువ అవుతాయండి. ఒక 6 అయితే మనకు ఇది ఒక కింట కాయకు వస్తారు. 6 అంటే మనిషికి ఇప్పుడు మాకు 2 బస్తాలు కొడతారండి ఒక్కరు. 6 అంటే ఒక కింట కాయకు వస్తారు. కోతకూలి చాలా తక్కువనే ఉంటుంది. ఇక దీని గురించి మనం చూసుకుంటే ఇది కల్లంలో ఆరబోస్తే వర్షం పడ్డా ఎక్కువ తాలు శాతం రాదండి. ఇప్పుడు మనం కల్లంలో ఆరబోసినప్పుడు 2-3 రోజులు వర్షాలు పడ్డా ఎక్కువ తాలు అనేది ఉండదు, పెద్ద డ్యామేజ్ అనేది జరగదు. ఇది మనకు కాయ కూడా మంచి కలర్ వస్తుంది, షైనింగ్ ఉంటుంది. మార్కెట్లో మంచి అధిక ధర పలుకుతుంది. థమ్స్అప్ కలర్ వస్తుందండి 341. ఇది మనం ఏసీలో పెట్టి 1 ఇయర్ తర్వాత అమ్మినా కూడా కలర్ షేడ్ కాకుండా ఉంటుందండి 341 విత్తనం. అంటే ఈ 341 ఒకటేనే కాదు, ఈ 341లో క్రాసింగ్ రకాలు కూడా చాలా ఉన్నాయండి. ఇందులో ఇప్పుడు 941, 041, 641 ఇందులో పోతే ఇంకా చాలా రకాలు ఉన్నాయి. క్రాసింగ్లు అంటారు అండి. ఇప్పుడు 341 సెగ్మెంట్ కిందనే ఇవి మార్కెట్లో అమ్ముడుపోతాయి. కాకపోతే 341 అన్నంత కలర్ ఉండదు, 341 అన్నంత మనకి వెయిట్ రాదండి. అది వెయిట్ లాస్ వస్తుంది. 341 మనం ఎంత ఇప్పుడు 10 బస్తాలు అయితే మనకి కింట అవుతాయండి. కల్లంలో కూడా కాయ కలర్ షేడ్ కాదు, వర్షం వచ్చినా పెద్ద డ్యామేజ్ ఉండదండి. మార్కెట్లో హై ధర ఉంటుంది 341. ఇక 341 విత్తనం గురించి ఇలా ఉందండి. ఇప్పుడు నెక్స్ట్ వండర్ హార్ట్ విత్తనం చూద్దామండి. మా ఏరియాలో సాగు చేసే దాంట్లో 20% వండర్ హార్ట్ వేస్తారు. ఇప్పుడు మీకు వండర్ హార్ట్ చేను చూపిస్తా. ఇప్పుడు చూపెట్టిన 341 చేను మాదే అండి. 2 ఎకరాల మిర్చి చేను, మొత్తం 4.5 ఎకరాలు. ఇప్పుడు వండర్ హార్ట్ విత్తనం గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. ఈ వండర్ హార్ట్ అనేది మనకు దీని ప్లస్ ఏంటి, మైనస్ ఏంటి అనేది ఇప్పుడు ఈ వీడియోలో ఇప్పుడు మీకు చెప్తానండి. ఇది మనకు దిగుబడి వచ్చేసి 20 క్వింటాలు వస్తుందండి. యావరేజ్ 20 వస్తుంది. 25 అంటే కష్టం అండి. 20-25 మధ్యలో మంచిగా బాగుంటే 25 క్వింటాలు వస్తుంది. ఇక ఇప్పుడు దీని ప్లస్ మనకి కోతకులు చాలా సేఫ్టీ అవుతాయండి. ఇప్పుడు 4 అయితే మనకి కింటకాయ వస్తారు. ఇవి చాలా లావ్ వెరైటీ ఇది వండర్ హార్ట్. దీని ప్లేస్ చూసుకుంటే మార్కెట్లో హై ధర ఉంటుందండి. ఇది ఎప్పుడైనా మార్కెట్లో అన్నిటి మీద వండర్ హార్ట్ హై ధర ఉంటుంది. మనకి కోతకూలు చాలా తక్కువ అయితే 4 అయితే మనకు కింటకాయ వస్తారు. ఇది మనకి దిగుబడి కూడా 20 క్వింటాలు వస్తుంది. ఇది బాగానే ఉంటుంది, అన్ని విధాలా బాగానే ఉంటుంది. దీని ప్లస్ ఇట్లా ఉంటుంది. మైనేజ్ చూసుకుంటే ఇది మనం కల్లంలో ఆరబోసినప్పుడు వర్షం కనుక పడితే
50% తాలు 50% మేల్ అయిద్దండి. ఇది ఒక్కటి మైనస్, దీంట్లో చాలా మైనస్ పాయింట్ అంటే ఇది ఒకటండి. కల్లంలో పోసినప్పుడు దీంతో చాలా డ్యామేజ్ ఉంటుంది వర్షం పడితే. వర్షం పడకపోతే బాగానే ఉంటుంది. వర్షం పడకపోతే అసలు మంచి థమ్స్అప్ కలర్ వస్తుంది, కాయ షైనింగ్ ఉంటుంది, మార్కెట్లో హై రేటు పోతుంది. ఏ విధంగా చూసుకున్నా బాగానే ఉంటుంది. ఒక్క కల్లంలో ఆరబోసినప్పుడు వర్షం పడితే మాత్రం కాయ సగానికి సగం డ్యామేజ్ అయిపోద్దండి, బాగా తాళైపోతుంది. ఎందుకంటే లావు వెరైటీ కదా. ఇప్పుడు ఇది మనకు ఒకసారి చూపిస్తా చూడండి. ఇదండి వండర్ హార్ట్ ఇట్లుంటుంది, ఇంత బాగుంటుందండి. ఇది మంచి కలర్ వస్తుంది, థమ్స్అప్ కలర్ వస్తుందండి. ఇది ఇది దీంతో మనకి కోతకులు చాలా సేఫ్టీ అవుతాయి. ఇప్పుడు 3 బస్తాలు కొత్తారండి, నలుగురు అయితే కింటకాయ కోసేస్తారు. ఇది ఎందుకంటే ఇప్పుడు మా ఏరియాలో మొత్తం, ఇప్పుడు ఎగ్జాంపుల్ నేను ఒక 6.5 ఎకరాలు పెట్టానండి. 4.5 ఎకరాలు 341, 2 ఎకరాలు 1 రాడు. 2 ఎకరాలు 1 రాడు ఎందుకు పెట్టుకున్నానంటే కోతకులు తక్కువ అవుతాయి. ఇప్పుడు మార్కెట్లో మనకి ఎప్పుడు దేనికి ఏ ధర ఉండేది తెలియదండి. ఒకసారి లావ్ వెరైటీ తీసుకుంటుంది, ఒకసారి సన్నాలుకుంటుంది. అందుకని మా ఏరియాలో 6, 10 ఎకరాలు, 15 ఎకరాలు పెట్టే వాళ్ళు కూడా ఉంటారు. ఇప్పుడు 6 ఎకరాలు పెట్టే వాళ్ళు 2 రకాల విత్తనాలు పెట్టుకుంటారండి. ఇప్పుడు 10 ఎకరాలు వేసేవాళ్ళు 2 ఎకరాలు, 3 ఎకరాలు 1 రాడు, ఒక 3 ఎకరాలు 341, 1 ఎకరం ఇంకా ఇండికా అని ఉంటుందండి, ఆ విత్తనం పెట్టుకుంటారు. ఎందుకంటే ఎప్పుడు ఏ సీడ్కి ఎప్పుడు రేటు ఉండేది తెలియదు. అందుకనే ఇప్పుడు 6 ఎకరాలు వేసుకున్న కాడ సగం అది సగం ఇది వేసుకోవాలి. ఎప్పుడు ఒక్క విత్తనం మీద ఆధారపడద్దండి. సన్నాలు సగం వేసుకోవాలి, లావు రకాలు సగం వేసుకోవాలి. ఎప్పుడు ఏ దానికి ధర ఉండేది తెలియదు. తేజ వేసే ఫార్మర్స్ కూడా ఒక్క తేజ మీద ఆధారపడకుండా ఒక ఎకరము లావు రకాలు వేసుకొని మిగతాది మనకు సన్నాలు పెట్టుకుంటే కోత కాడ సేఫ్టీగా ఉంటుంది. కోతకులు చాలా తక్కువ అవుతాయండి. ఒకటే సన్నాలు పెట్టుకుంటే కోతకులు బాగా హై రేట్ ఉంటుందండి, దానికి ధర లేకపోతే మనం తట్టుకోలేమండి. అందుకని 2 రకాల విత్తనాలు పెట్టుకోవాలి ఎప్పుడైనా, ఒకటి సన్నది, ఒకటి లావు రకాలు. లావు కన్నా ఉంటుంది, సన్నాలు కన్నా ఉంటుంది, దేనికో దానికైతే రేటు ఉంటుంది కదా. ఇప్పుడు అందుకని మనం 7 ఎకరాలు వేసుకున్న కాడ సగం అది సగం ఇది ఇలా పెట్టుకోవాలండి. ఇదండి వండ్రాహడి విత్తనం గురించి. దీని గురించి ప్లస్ మైనస్ ఈ విధంగా ఉంది. ఇప్పుడు నెక్స్ట్ మా ఏరియాలో సాగు చేసే 3వ విత్తనం అండి, ఇండికా అంటారండి. దీన్ని ఇండికా అంటారు, దీపిక అంటారు, మనకి నోబుల్ హార్ట్ అంటారు. ఇలా 3-4 రకాలు ఉన్నాయండి. ఇది కూడా 10% సాగు అవుద్దండి. ఇప్పుడు దీని గురించి ప్లస్ ఏంటి మైనస్ ఏంటి అనేది తెలుసుకుందాం. దీని గురించి ప్లస్ అనేది ఇప్పుడు మనకు కోతకులు ఇంకా చాలా సేఫ్టీ అవుతాయండి. ఇది ముగ్గురు అయితే మనకు కింటకాయ పోస్తారు. ఎక్కువ శాతం ఇది మనకి పండ్లు అమ్ముతారండి. మా ఏరియాలో ఇప్పుడు 6-7 ఎకరాలు వేసుకున్న వాళ్ళు 1 ఎకరం పెట్టుకుంటారండి. ఇది ఖర్చుల గురించి అని. ఇది కల్లంలో ఆరబోసుకోరు. ఎక్కువ శాతం పచ్చికాయ పండ్లని అమ్మేస్తారు. ఈ సంవత్సరం అయితే ఇది మనకి పండ్లు 60 రూపాయలు పోతుందండి కేజీ, అంటే కింట 6,000 రూపాయలు. ఎప్పుడైనా దీనికి ధర బాగానే ఉంటుందండి. ఇది లావు వెరైటీ. మనకి కోతకులు చాలా తక్కువ అండి. ఇప్పుడు అన్ని సన్నాలు పెట్టుకుంటే మనకి కోత కోసే కాడ బాగా ఇబ్బంది అవుతుందని మనకి ఇది కూడా కొంచెం పెట్టుకుంటారు. ఇది మనకి మనం ముందు అమ్ముకుంటాం కదా, ఖర్చులకు మనకి ఉపయోగపడతాయని. ఇవి పచ్చికాయలకు రేటు ఉంటుందండి, పచ్చికాయకు రేటు ఉంటే పచ్చికాయ అమ్మేస్తారు, పండుగాయకు రేటు ఉంటే పండుగ అమ్మేస్తారు. మ్యాక్సిమం 90% పచ్చికాయ పండుగాయ అమ్మేస్తారు. కల్లంలోకి ఇది పోదు. లాస్ట్ మనకి ఏప్రిల్ వస్తే ఏమన్నా లాస్ట్ కోతకాయలు ఉంటే అవి కల్లంలో పోసుకుంటారు, అవి మార్కెట్లో అమ్ముకుంటారు అండి. ఎక్కువ శాతం పండు ద్వారానే పోద్ది. ఇది కల్లంలో పోసినప్పుడు వర్షం పడితే మాత్రం మనకి 100కి 80% తాళైద్దండి, 20% మేలైద్ది. అందుకని ఇది కల్లంలో పోయారు. ఇది ఓన్లీ పచ్చికాయ పండుగ అమ్ముకుంటానికి ఖర్చుల గురించి అని ఇది 1 ఎకరం అట్లా పెట్టుకుంటారండి. ఇప్పుడు 10 ఎకరాలు వేసిన రైతు 1 ఎకరం 2 ఎకరాలు ఈ విత్తనం పెట్టుకుంటాడు. మా ఏరియాలో మొత్తం 3 రకాలు సాగు చేస్తారండి. 3 రకాల గురించి ఇదండి. ఇప్పుడు ఈ ఇండికా అనేది మనకి ఎట్లుంటుందో చూపిస్తా అండి. ఇదండి ఇండికా విత్తనం, ఇట్లా ఉంటుంది. ఇది చాలా లావు ఉంటుందండి. ఇది ఒక్కరు 3 బస్తాలు కొత్తారు. ఇది ఇవండి మా ఏరియాలో సాగు చేసిన 3 మిర్చి రకాలు, వాటి వివరాలు.